20% బీసీ రిజర్వేషన్ ఉంటే దానికి దాదాపు డబల్ అంటే 42% రిజర్వేషన్ అయింది. 20కు 42 చేసినారు. 22% రిజర్వేషన్ పెంచిన ఘనత కాంగ్రెస్. 22 నుంచి 42 అంటే 20% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీ. మనందరికీ తెలుసు శ్రీ రాజీవ్ గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు जिसकी जितनी आबादी उसके उतनी हिस्सेदारी. దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఫస్ట్ టైం సర్వే క్యాస్ట్ సర్వే చేపించిన తర్వాత తెలంగాణలో బీసీ ఒక సర్వే ముందుకు వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కామారెడ్డిలో జరిగిన ఎలక్షన్లప్పుడు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలోనే జరిగింది. ఈ కామారెడ్డిలో అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారు, నేను ఆ డిక్లరేషన్లో ప్రెసిడెంట్ ఉన్నాను. డిక్లరేషన్ కామారెడ్డి నా ఊరిలో నా ఇంట్లోనే డిక్లరేషన్ తయారై అక్కడ చేసినందుకు నేను ఇంకా ఖుషి మహసూస్ కర్రం కే నా ఇంట్లో తయారైంది, నా దగ్గరనే కూర్చొని అక్కడి నుంచి పోయి పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినాం. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ 42%. దానికి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిత్రులారా, మీకు తెలియంది కాదు, కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అండ్ కవిత ఒక డైలీ ఒక తమాషా రంగురంగుల ఈ గిరుగుట్కు ఉసరలి రంగులు మార్చినట్టు వీళ్ళు రోజు ఒక రంగులు మార్చుకొని ముందుకు వస్తున్నారు. కవిత మహిళ గురించి అంటే, అరే నీ అమ్మ మీ నాయన 5 సంవత్సరాలు ఒక మహిళా ముఖ్య మంత్రిగా చేయలేని నువ్వేం మాట్లాడుతున్నావు అంటే వినరు. అలాగే హరీష్ రావు, కేటీఆర్ బీసీ గురించి ఇప్పుడు అది అవుతుందా, అమలు అవుతుందా అని మాట్లాడుతుంటే ఏం చెప్పాలా? మీరు బీజేపీతో అంత దగ్గర ఉన్నవాళ్ళు, దాదాపు మన 10 సంవత్సరాల్లో 14 కాంట్రవర్సీ బిల్స్, ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 కానీ, సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ కానీ, అలాంటి ఎన్నో బిల్స్కు బీజేపీకి మద్దతు ఇచ్చినారు. కానీ బీసీలకు 22%కి 42% చేసేందుకు మీకు చేతగాలే. మీరు కనీసం అది అర్జీ కూడా పెట్టాలి అసెంబ్లీలో పాస్ చేసి. అసెంబ్లీలో కూడా పాస్ చేసింది మైనారిటీ ముస్లిమ్స్కు 4 నుంచి 12%, ట్రైబల్కు 10 అన్నారు. కానీ బీసీ రిజర్వేషన్ మీరు అసెంబ్లీలు కూడా పెట్టే శాతకాలే మీరు. ఇంకా మీకు మాట్లాడేది ఏముంది? నేను అంటున్నాను, డ్రామా బంద్ చేయి కేటీఆర్, లేకుంటే నేను యాజ్ ఏ నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అడ్వైజర్గా ఉన్నా, గతంలో ఫ్లోర్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ చేసిన, గతంలో 2 సార్లు 3-4 ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేసిన, రా నాతోని దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా, మాటిగా ఛాలెంజ్ చేస్తున్నా, ఇడిగిరా ఆడిగిరా అని నేను వస్తా. నేను నీకంటే కాదు, మీ నాయన కంటే ముందు మంత్రి అయిన 5 సంవత్సరాలు, మినిస్టర్ ఎమ్మెల్యే నాకంటే 5 సంవత్సరాలు ముందు అయిన ఆయనే. కానీ మంత్రి నేను ఆయన కంటే 5 సంవత్సరాలు నేను మంత్రి. నేను 89, 90లో అయిండు, ఆయన 86, 97లో అయినాడు. ఉన్సే 7 साल పहले మినిస్టర్ హూ మై. ఐఎమ్ ది సీనియర్, మీ నాయన కంటే సీనియర్ మంత్రి. రా నాతోని దమ్ముంటే ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు మొత్తం కుటుంబం మీరు రండి, అందరు ఒక్కరికొకరు ఎందుక, సింగిల్ 3-3 రండి నాతోని. నేను బీసీల మీద ఆర్ మైనారిటీస్ మీద, మైనారిటీ సంక్షేమం మీద నేను మీతోని డిబేట్ చేసేందుకు తయారున్నా. కాబట్టి మీరు దద్దమ్మలు, మీరు ఉన్నసేపు రిజర్వేషన్ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు రిజర్వేషన్ 34%గా మేము చేసినాం. 34%. 34 లేక సిగ్గు లేకుండా దానికి 22కు తీసుకొచ్చిన ఘనత మీది ఈ ఆర్డినెన్స్ ద్వారా. ఆర్డినెన్స్ 2018 ఆర్డినెన్స్ ఇది. ఈ ఆర్డినెన్స్ లో రిజర్వేషన్ తగ్గించిన ఘనత భారతదేశ చరిత్రలో అది కేసీఆర్ ప్రభుత్వానికి. ఉన్న రిజర్వేషన్ పెంచే బదులు బీసీ సంఖ్య తగ్గించిండు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే ఏం జవాబు ఇవ్వాలా? మేము 22కు 42% అంటే నా దాదాపు డబల్ రిజర్వేషన్ చేసినాం. మరి ఈ రిజర్వేషన్ వల్ల
చాలా మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీలు, ఇలా బీసీలు కూడా చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉన్నాయి.